కొన్ని ఓట్లు వేసిన తర్వాతే ఈవీఎం పగలగొట్టారా లేకపోతే ముందే పగలగొట్టారా? మేము కొంతమంది వేసారు, కొంతమంది వేయలా. వేయటానికి లైన్లో ఉండరు. ఈ గొడవ అవుతుండేసరికి వేయటానికి వచ్చిన వాళ్ళు వేసేవాళ్ళు మొత్తం బయటకు ఉరికొచ్చారు. కాకుండా ఓన్లీ గ్రామస్తులు పాల్వాయికి సంబంధించినటువంటి టీడీపీకి సపోర్టర్స్ ఎమ్మెల్యే పైన దాడి చేశారు, కొట్టారు అనేది మాత్రం ఆ రోజు వచ్చింది కదా. ఇంకా మమ్మల్ని అట్ట చేయాలని బెదిరియటమే కదండి మరి. అది కొట్టారా నిజంగానే ఎమ్మెల్యేని? ఎమ్మెల్యేని కొడతామండి ఎవరన్నా? ఎమ్మెల్యే అంత టోళ్ళని కొట్టగలిగా మాత్రం పోలమా మేము? కార్ల పైన దాడి రాళ్ళేసి కర్రలు అంటే ఈ ఒత్తోళ్ళు బత్తోళ్ళు మా గెరికి తీళ్ళ తలకాయ పగిలి గుడ్డలు మొత్తం రక్తం మయం. ఆ నెత్తురు భయానికి ఇంకా మనల్ని కూడా చంపుతాడు, మనల్ని కూడా చేస్తాడు. ఆయన ఒక్క మాటల్లో ఆయన చేయాలి. ఆయన ఎనికిడితే ఆ తుర్కా కిషోర్ అంట ఎవడెవడో 2 మోపులు కర్రలు తెచ్చి అక్కడ పడేసి ఈయన ఈవీఎం పగలు కొట్టి పోయేటప్పుడు మా మీద వాళ్ళు దాడి చేసిపోయారు. అప్పుడు దాకా మమ్మల్ని వాళ్ళు ఏం చేయలేదు. కానీ పగలగొట్టి పోయేటప్పుడు వాళ్ళు ఎదురురికి వచ్చారు. కర్రల బర్రలు ఎదురురికి వచ్చేసరికి గిన్నె కొట్టేటప్పుడు మా వాళ్ళు కూడా 4 ఏమన్నారు, మగవాళ్ళు కూడా ఎవరు లేరు, సీఏ గారు వస్తున్నారు ఇటు పోయారు. మేము ఈ మగవాళ్ళు 4 దెబ్బ తగిలితే ఆమె, నేను, ఇంకొక అమ్మాయి, మా అమ్మాయి, మేము 4 మేము ఉరికినాం. ఈ పిల్లలకి దెబ్బ రాండి వాళ్ళు దగ్గరికి బాబాకండి, కొడితే కొట్టారు ఎన్నికి రమ్మని మా వాళ్ళని మేము లాక్కుంటున్నాం. లాక్కుంటుంటేనే వాళ్ళు ఇంకా వేసేసారు. ఇంకా వేసేసేసరికి ఈ పిల్లలు చుట్టూ ఉండేవాళ్ళు మాత్రం మన వాళ్ళని చంపుతున్నారని అప్పుడు తలా ఒక రాయి ఎవడెవడో చూడొచ్చిన వాళ్ళు వీళ్ళు చుట్టూ గమ్మి రాళ్ళు వేసేసరికి ఆ తుర్కా కిషోరు, ఆ వడ్డ ముక్కంటి వాళ్ళు ఎవరెవరో పిల్లలందరూ కలిసి ఇంకా ఎమ్మెల్యే వేసుకుని ఎమ్మెల్యే కార్ డ్రైవర్ కూడా పేరు నారాయణ రెడ్డి ఏమన్నట్ట అంజిరెడ్డి అన్నోడైతే పాపం మా పిల్లలను కూడా 2 బాధిండు. మళ్ళీ వాడిని వడ్డ ముక్కంటి అన్నోడు కింద పడదోసి ఎమ్మెల్యేని తీసుకొని పోతే మేమే మంచినీళ్ళు దాపి మళ్ళీ కారులో వేసి చచ్చిపోతాడని భయం పుట్టి మేమే మళ్ళీ ఆ ఎమ్మెల్యే ఇంటికాడికి ఏరే వాళ్ళ కారిచ్చి పంపించాం. మేము చంపే వాళ్ళని చేసేవాళ్ళం అయితే ఆయన ఏం చేయకుండా వదిలిపెడతాం. మన కొద్దు తగాదలు ఇవన్నీ వద్దని పంపించేసినాం. వాళ్ళు రావడం వల్లే ఘర్షణ స్టార్ట్ అయింది. ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి రావటమే గొడవలైంది, లేకపోతే కావు మా ఊళ్ళో. అప్పుడు దాకా ప్రశాంతంగా జరిగింది. 3 గంటలు ఉన్నాడు ఎమ్మెల్యే. మా ఊర్లోనే ఉంటా, అసలు ఇంకా అతను ఏ ఊరు బాగాలేదు. ప్రధానంగా ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో జరిగినటువంటి వ్యక్తిగత అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి మహిళలు చెప్తున్నటువంటి మాట, కొంతమంది గ్రామస్తులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా ఉంది గ్రామంలో ప్రస్తుతం సిచ్యువేషన్? ఎలా ఉంది? భయంగా ఉందండి. భయం. ఆ రోజు నేను కూడా ఉన్నా, మా అమ్మ మా తమ్మటి ఏళ్ళు చూపించుకుని మేము అంత చూస్తాం ఈ టీడీపీ వాళ్ళ అది ఇది అంటే ఏందండి అట్ట అంటారంటే పోండి అసలు మీరు ఆడవాళ్ళు ఎమ్మెల్యే పదవులు ఉన్నోండి మీరు అడ్డుకునేది ఏందని ఎగబడ్డాడు. ఇంక భయపడి మగ అక్కడ కారు ఎత్తండి తీయండి వాళ్ళ అంతు చూడాలని కర్రలు అన్నీ ఉన్నాయి వాళ్ళ కాడ, కత్తులు. మా కాడ అసలు ఏం కార్లలోనే ఉన్నాయి. వాడు తురకా కిషోర్ అన్నాడు, వాడు రాండ్రా వీళ్ళంతా చూద్దాం ఇవ్వాల అన్నాడు. కారు ఎత్తేసరికి అన్నీ ఉన్నాయి. గబాగబా మా గిరిబాబుకి దెబ్బ తగిలింది, మేమందరం ఉరికినాం. ఎమ్మెల్యే కొట్టారా? ఆయన్నే, ఆయన బూత్లో నుంచి బయటకు వచ్చాడు. ఆయన అమ్మటి మేము ఉరికినాం. మా అత్త, మా అమ్మ, నేను ఉరికినాం. మా తర్వాత మా బావని, తర్వాత ఎస్ఐ ఏందంటే ఏందమ్మా నువ్వు టీడీపీ నాయకురాలివా అంటాడు. పేరు చెప్పు అని కూడా మా అక్కయ్య లాక్కు పోలీసు ఎస్ఐ ఒక ఆయన నారాయణ రెడ్డో ఎవరు అని అంట. ఏందంటే అట్ట ఎక్కబాడుతుంటే మీరు బోరంటే ఏందమ్మా పోయేది అంతా మీరే చేసేది, ఆడవాళ్ళు అసలు ఆడవాళ్ళకి ఏం పని ఇక్కడ లోన బోండి పోలింగ్ కాడికని నెట్టిండు. ఇంక ఊరికినాం అందరం. ఇంక దెబ్బలు భయపడి ఇప్పటికి కూడా భయపడుతూనే ఉన్నాం.